వెల్కమ్ బ్యాక్. హనుమాన్ జయంతి సందర్భంగా భాగ్యనగరంలో శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో గౌలిగూడ హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర తాడ్బండ్ వీరాంజనేయ దేవాలయం వరకు కొనసాగనుంది. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. భాగ్యనగరంలో అత్యంత వైభవంగా జరిగే హనుమాన్ శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. శోభయాత్ర ఉదయం 8 గంటలకు గౌలిగూడ రామాలయం దగ్గర ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు సికింద్రాబాద్లోని తాడ్బండ్ దగ్గరకు చేరుకోనుంది. గౌలిగూడ, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్ బాటా, బైబిల్ హౌస్ మీదుగా తాడ్బండ్ వరకు సుమారు 13 కిలోమీటర్లు శోభయాత్ర సాగనుంది. హనుమాన్ శోభయాత్రకు నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 8,000 మంది సిబ్బంది, 400 సీసీ కెమెరాలతో భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ మార్గాన్ని సిపి అంజనీ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు శోభాయాత్ర మార్గాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఏ మార్గాల్లో వెళ్తుందో ఆ రూట్లలో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. అలాగే వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లను శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హనుమాన్ జయంతికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ ప్రకటించారు. నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, యాత్ర సాగే మార్గంపై నిఘా ఉంటుందన్నారు. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో పికెట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో స్పెషల్ టీమ్స్ తో బందోబస్తు నిర్వహిస్తున్నామని, శోభయాత్ర శాంతియుతంగా సాగేందుకు ఆర్గనైజర్లు, ప్రజలు సహకరించాలని కోరారు. నగరంలో హనుమాన్ శోభయాత్రను పురస్కరించుకుని ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంక్షలతో సాధారణ ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు. కాగా నేడు ఒకసారి 3 పండుగలు రావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హనుమాన్ జయంతితో పాటు హజ్రత్ అలీ, గుడ్ ఫ్రైడే పర్వదినాలను నగరవాసులు ప్రశాంతంగా జరుపుకునేలా చర్యలు చేపట్టారు.